నమస్తే మిత్రులారా! ఈరోజు మనం మాట్లాడుకోబోవాల్సిన విషయం మకర రాశి వారి గురించి. మకర రాశి పేరు విన్న వెంటనే మనకు గుర్తొచ్చేది ఒక సీరియస్‌నెస్, ఆలోచన ఎక్కువ, పని పట్ల అంకితభావం కలిగినటువంటి వ్యక్తులని. కానీ వీరి మనసులో లోపల ఏముందో, తగాదాలలో ఎలా వస్తాయో, ఆ తగాదాలు వస్తే వీరు ఎలా నష్టపోతారో, ఇవన్నీ కూడా మనం ఈరోజు ఇక్కడ క్లియర్‌గా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం వీడియోలోకి వెళ్ళే ముందు చూస్తే, ఈరోజు మనం ఆగస్టు 2025 13 బుధవారం మకర రాశి వారికి జరిగేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి జ్యోతిష సంఘటన గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఈరోజు 5 గంటల తర్వాత 46 నిమిషాల లోపులోనే మనకి ఉన్నట్లుండి కుటుంబ పరంగా కొన్ని తగాదాలు, అదేవిధంగా కొన్ని అపార్థాలు అర్థం చేసుకునే పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. ఇది ఎటు నుంచి వస్తుందో, ఎటు వెళ్తుందో, ఎవరి వల్ల మొదలవుతుందో మీరు అస్సలు ఊహించలేరు. కానీ జ్యోతిష్యం చెప్తుంది ఈ క్షణం వెనుక ఒక ప్రత్యేకమైనటువంటి మీ యొక్క జీవితంలో దాగున్నటువంటి కొన్ని అవకాశాలున్నాయి. మీ గ్రహస్థితులు గూడా కారణమనే మనం అనుకోవాలి. ఎందుకంటే వీరికి కొన్ని సంఘటనలు కలగాలంటే వీరి యొక్క జీవితంలో కుజుడితోటి చిన్న వ్యతిరేకాలు కూడా ఉండటం వలన, అదేవిధంగా మనకి చంద్రుడు 4వ స్థానంలో గనక ఉన్నట్లయితే కుటుంబం మరియు గృహ భావోద్వేగాలు ప్రతీకగా ఉంటుంది. కుజుడు అంటేనే ఉష్ణం, వాదం, హఠం. ఈ కలయిక వలన చిన్న మాటలు కూడా పెద్ద గొడవలా మారేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఈ కుజ ప్రభావం వలన వీరికి జరిగేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా వీళ్ళకి ఎటు నుంచి తగాదాలు వస్తాయి, అలాగే ఏ విధంగా వీరికి ఇబ్బందులు జరుగుతాయి అనేది మనం తెలుసుకోబోయే ముందు, అసలు ముఖ్యంగా మకర రాశి వారు ఎప్పుడూ కూడా వీరు బయట ఎక్కువగా ఎమోషనల్ చూపించరు. కానీ లోపల మాత్రం చాలా మంచి సెన్సిటివ్‌గా ఉంటారు. అదుపులో ఉండే స్వభావం వీరికెక్కువ. ఏదైనా చిన్న చిన్న పనులు, పని మీద చాలా పిచ్చి ఎక్కువ వీరికి. ఒకసారి ఏదైనా ఒక పనిలో పడితే అది పూర్తయ్యే వరకు అస్సలు మానరు. జాగ్రత్తలు ఎక్కువే. ఎవరి మీదనైనా నమ్మకం పెట్టుకోవడానికి సహాయం తీసుకుంటూ ఉంటారు. అలాగే వీరికి అత్యున్నతమైన ముఖ్యంగా ఉండాల్సిందేంటంటే గౌరవం మీద ప్రాణం ఎక్కువ. ఎందుకంటే తమ ప్రతిష్ట మరియు పేరు మీద ఎవరైనా వేలన చేసినా, ఎవరైనా ఇబ్బంది పెట్టినా, ఎవరైనా కొంచెం ఎగతాళి చేసినా వీరు అస్సలు భరించలేరు. మాటలు తూకం వేసి మాట్లాడతారు. అంటే ఆచితూచి మాట్లాడతారని అర్థం. కానీ ఒక్కసారి కోపమొస్తే ఆ తూకం మర్చిపోతారు. అస్సలు ఎవరు కూడా వీరిని అస్సలు ఆపలేరు. కాబట్టి అసలు మకర రాశి వారికి తగాదాలు రావడం అంటే ఏంటంటే, పెద్దగా తగాదా పడేవారైతే కాదు వీరు. కానీ ఎవరైనా వీరి పనిని, గౌరవాన్ని, కష్టాన్ని తక్కువ చేసి మాట్లాడితే మాత్రము అస్సలు వెనుకంజ వేయరు. ఎందుకంటే ఒకటి పని మీద విమర్శలు చేయకూడదు. రెండవది డబ్బు లావాదేవీల్లో అనుమానం చేయకూడదు. మూడోది కుటుంబ నిర్ణయాలపై వాదనలు, అదే విధంగా అర్థం కాని అపోహలు, పదవి లేదా గౌరవం కోల్పోయే పరిస్థితులు వీరికి రావడం వలన వీరికి కోపం అదుపులోకి రావడం, తగాదాలు జరగడం కూడా జరుగుతుంది. కాబట్టి ఈ తగాదాల వల్ల వీరికి నష్టాలు ఏ విధంగా ఉన్నాయంటే, ప్రతిష్ట దెబ్బతినడం ఒక్క మాటతోనే మీరు కట్టుకున్నటువంటి ఇమేజ్ మొత్తం కూలిపోతుంది. సంబంధాలు విరుగు, బంధాలు, స్నేహాలు దెబ్బతినడే అవకాశం ఉంది. మానసిక ఒత్తిడి, నిద్రలో లేకపోవడం, నిద్రలేమి సమస్యలు, పని మీద దృష్టి తగ్గిపోవడం, కోపంతో తీసుకున్నటువంటి నిర్ణయాలు మీకు నష్టమయ్యేలా కూడా చేస్తాయి. ఇందులో ముఖ్యంగా ఈరోజు వీరికి కుటుంబ పరంగా మనం చూసుకున్నట్లుగా ఏంటంటే, జరిగే విషయాలు ఎలా ఉన్నాయంటే అసలు ముఖ్యంగా ఉన్నట్లుండి సాయంత్రమే వీరికి ఆకస్మికంగా కుటుంబంలో తగాదులు. అసలు ఎందుకు వీరికి కుటుంబంలో తగాదులు జరుగుతాయంటే, అసలు వీరి యొక్క జీవితంలో ఎప్పుడూ కూడా చాలా జాగ్రత్తగా ఉండేటువంటి వ్యక్తిత్వం కలిగిన వారు. అందువలన వీరికి కుటుంబ తగాదలనేవి ఎప్పటికప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. ఎందుకంటే వీరికి అసలు తగాదా వస్తుందని కూడా వీరు ఊహించలేరు. ఆ విషయంలో వీరు చాలా దిట్టగా ఉంటారు. మకర రాశి వారికి ఎప్పుడూ కూడా సాధారణమైనంగా చాలా జాగ్రత్తగా ఉంటారనే అనుకుంటారు. ప్రతి మాటలో కొలిచి మాట్లాడతారు. పనిలో ఆలోచన చేస్తారని కూడా ప్రతి ఒక్కళ్ళు అనుకుంటూ ఉంటారు. కానీ వీరికి ఈరోజు నియంత్రణలో లేని కారణం వలన ఈరోజు వీరికి ఎప్పటికప్పుడు వీరి చుట్టూ జరుగుతున్నది మాటలు మరియు సూచనలు, భావనలు గమనించి ఈరోజు వీరికి తగాదాలు వచ్చేటువంటి అవకాశాలున్నాయి. అందులో ముఖ్యంగా కుటుంబంలో వచ్చేటువంటి తగాదాలు ఏ విధంగా ఉంటాయంటే, మధ్య వ్యక్తులు.
అంటే వీరు ఒకరినొకరు ఎప్పుడు కూడా కొట్టుకునేటువంటి అవకాశాలే ఉండవు. ముఖ్యంగా ఏంటంటే భూమి సరిహద్దు, ఇల్లు ఎవరికివ్వాలి, పంచుకోవాలి, ఎవరు చేయాలి, లేదా ఆస్తి పత్రాలు బయట పెట్టడం వల్ల కొత్త అనుమానాలు అలాంటివి కొద్దిగా తగాదాలు చేస్తాయి. అదే విధంగా ఒకరి మాటలు తప్పుగా అర్థం చేసుకోవడం, సరదాగా చెప్పినటువంటి మాటలు అవమానంగా తీసుకోవడం, పాత విషయాలు మళ్ళీ లేపడం, పాత గొడవలు అపార్థాలు చేసుకొని మళ్ళీ ప్రస్తావించడం లాంటివి కూడా జరగవచ్చు. ముఖ్యంగా మూడో వ్యక్తి ప్రేరణ కుటుంబంలో కాకుండా బయట వ్యక్తి చెప్పినటువంటి మాటలు నమ్మి గొడవలు పడే అవకాశాలున్నాయి. ఈరోజు వీరికి ఇదే జరగబోతుంది. ఎందుకంటే పొరుగు బంధువు లేదా పొరుగు వ్యక్తి వాడెవడైనా కావచ్చు, మనకి అభిమానించే వ్యక్తి అయినా కావచ్చు. కానీ వాడు చెప్పినటువంటి కొన్ని మాటలు ఎవరో వైపు నిలబడ్డారో అనే అనుమానం దక్కుతుంది. ఫోన్ కాల్స్ గాని, మెసేజ్‌లు గాని, బయట కలిసిన వారి వల్ల గాని అపార్థం చేసుకోవచ్చు. వీరి విషయంలో మీకు ఎప్పటికెప్పుడు కూడా ఒక కొత్త అనుమానాలు, కొత్త ఇబ్బందులు, సమస్యలైతే మీకు ఎదురవుతూనే ఉంటాయి. కాబట్టి ముఖ్యంగా ఈ రోజున మీకు కుటుంబంలో భోజన సమయంలో తప్పుగా మాట్లాడి అర్థం చేసుకోవడం వలన కూడా ఈ కుటుంబంలో జరగవచ్చు. ఒకరు ఫోన్ వచ్చిన మెసేజ్‌ల వల్ల కూడా మీకు అనుమానం జరగవచ్చు. ఆకస్మికంగా ఎవరో మీకు ఆస్తి గురించి చెప్పడం వల్ల, పాత అప్పులు మరియు డబ్బు విషయంలో చర్చించడం వల్ల, ఇంట్లో ఎవరో తలుపులు బిగించి మాట్లాడడం వలన ఇతరులకి అనుమానం జరగవచ్చు. ఈ అనుమానాలు మీకు ఎప్పటికైనా కూడా ఇబ్బందులు కలిగించి, మానసికంగా చికాకులు కలిగించేటువంటి అవకాశాలు. ముఖ్యంగా ఈ సమయంలో ఏంటంటే వీరికి చాలా వరకు మానసిక ఒత్తిడులు ఎక్కువవుతాయి. ఎందుకంటే ఈరోజు వీరికి అత్తామామలు గాని, లేదా అన్నదమ్ముల మధ్య గాని, లేదా బావబామర్దుల మధ్య గాని, లేదా పెద్దవాళ్ళు సూచనలు చిన్నవాళ్ళు విమర్శించడం వల్ల గాని, కుటుంబంలో ఒక వ్యక్తి పరోక్షంగా మంట రాజేసే ప్రయత్నం వీరందరి వల్ల కూడా జరగవచ్చు. కాబట్టి ఈ సమయాన 5:46 నిమిషాలకి మీరు ఈరోజు కొద్దిగా కలహయోగంగా ఉండేటువంటి సమయం ఉంది కనుక, ఈరోజు మీరు చాలా జాగ్రత్తలు కూడా పాటించవలసినటువంటి ఒక సందర్భం అయితే వచ్చేసింది. ఇందులో ముఖ్యంగా మనం చూస్తే ఈరోజు సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు ముఖ్యమైనటువంటి చర్చలు చర్చించకండి. ఎవరు ప్రేరేపించిన ఆవేశం కాకుండా ముందు ప్రశాంతంగా వినండి. ఎందుకంటే కుజుడి శాంతి కోసం ఎరుపు పువ్వులు హనుమంతుడికి సమర్పించాలి. చంద్రుడి శాంతి కోసం సాయంత్రం పాలు లేదా పెరుగు దానం చేయండి. వాదన మొదలైతే ఒకరికొకరు 10 నిమిషాలు విరామం తీసుకోండి. వీలైతే ఆ వాదన నుంచి పక్కకు వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేయండి. అప్పుడే మీకు కొన్ని ఇబ్బందులు, సమస్యలు కూడా తొలగి పక్కకి వెళ్ళేటువంటి అవకాశాలు కూడా ఎక్కువున్నాయి. లేదంటే మాత్రము మూడో వ్యక్తి వల్ల కలిగేటువంటి ప్రేరణ గాని, పాత విషయాలు మళ్ళీ లేపడం వల్ల గాని, సంబంధాలపై అనుమానం కలగడం వల్ల గాని మీకు మీ యొక్క జీవితాన్నే పెద్ద పెను ప్రమాదంలోకి తీసుకువెళ్ళడమే కాదు, మిమ్మల్ని మానసికంగా ఒత్తిడిలో కూడా లోనుచేస్తుంది. కుటుంబంలో కూడా మిమ్మల్ని ఇబ్బందులు కలిగించి, ప్రశాంతత లేకుండా చేసేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఎవరైనా సరే మకర రాశి వారు గనక ఈ వీడియో చూస్తున్నట్లుగైతే ఖచ్చితంగా మీరు ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి సందర్భం. ఎందుకంటే మకర రాశి వారు మీరు తగాదాలో రావడం అంటే అది మీ జీవితంలో ఒక టెస్ట్ లాంటిది. ఆ టెస్ట్‌లో పాస్ అవ్వాలంటే మాట కంటే మౌనం చాలా బలంగా ఉంటే మంచిది. ఇప్పుడే మీ గౌరవం కూడా కాపాడుతారు. మీకు మనశ్శాంతి కూడా నిలుపుతారు. కాబట్టి ఈరోజు మీకు ప్రతిష్ట దెబ్బతినేటువంటి అవకాశాలు, సంబంధాలు విసుగు, మానసిక ఒత్తిడి, ఆర్థిక నష్టంలో ఉన్నా సరే ఒక్క మాటతోని మీరు కట్టుకున్న ఇమేజ్ కూడా కోల్పోయే అవకాశాలున్నాయి కనుక, బంధుత్వాలు కూడా దెబ్బతినే అవకాశం ఉంది గనక, నిద్రలో మీరు సమస్యలు కూడా కొని తెచ్చుకుంటారు గనక, ఈరోజు మీరు చాలా జాగ్రత్తగా ఉంటే మంచిది. అలాగే మీరు చూసుకున్నట్లయితే మకర రాశి వారికి వచ్చేటువంటి లాభాలు, అవకాశాలు మనం గూడా ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. కాబట్టి పూర్తి స్థాయిలో మనం గనక చూసుకున్నట్లయితే ఇక మరుసటి రోజు ఈరోజు మీరు చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియోని షేర్ చేయడం మర్చిపోవద్దు. ప్రతి ఒక్కళ్ళకి కూడా మకర రాశి వారు ఈ యొక్క వీడియోని చూడాల్సిన విషయం. ఎందుకంటే తగాదాల నుంచి బయటపడడం అనేది చిన్న విషయం కాదు. మీ మాటలు ఇతరులకు ముందుగా తీసేటువంటి అవకాశాలు ఉన్నా సరే, పైన చెప్పిన విధంగా మీ యొక్క అన్ని రకాలుగా కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉంటే ఉత్తమంగా ఉంటుంది. ఇక మేము చెప్పిన విషయం గనుక మీకు నచ్చిందని అనుకుంటే, తప్పక నచ్చిందని నేను అనుకుంటున్నాను. అలాగే ఈరోజు మీరు కుటుంబంలో తగాదాలు పెట్టుకోకూడదని మనస్ఫూర్తిగా పరమశివుడిని కోరుకుంటూ, మీకు ఎటువంటి తగాదాలు, ఇబ్బందులున్నా అయి కూడా సమసిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కాబట్టి ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కుదిరితే జై శ్రీరామ్ అని కామెంట్ కూడా చేయండి. స్వస్తి. మళ్ళీ వీడియోలో రేపు కలుద్దాం.